హాయ్ పిల్లలు, మనం ఈరోజు 3వ తరగతి తెలుగు 6వ పాఠం సంసిద్ధత పాఠం అడవి అభ్యాసపత్రం 11 బోధనాంశం గుణింతాలు. ఫస్ట్ బిట్టు ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. కింది బొమ్మలను చూడండి, వాటిని సరైన పదంతో జతపరచండి. మనకి ఇటు సైడు బొమ్మలు ఇచ్చాడు, ఇటు సైడు పదాలు ఇచ్చాడు. ఆ బొమ్మలను సరైన పదంతో జతపరచాలి. ఇక్కడ ఇచ్చిన బొమ్మలు చూడండి. ఒంటె, సైకిలు, గొడుగు, కోడి, పులి. ఫస్ట్ ఏంటిది? ఒంటె. ఒంటె ఎక్కడుంది? ఇక్కడుంది. ఇక్కడ నుండి ఒంటెకి జతపరచండి. నెక్స్ట్ సైకిలు, గొడుగు, కోడి, నెక్స్ట్ పులి. ఈ విధంగా జతపరచిన. నెక్స్ట్ కింది పదాలను చదవండి. ఓత్తం దీర్ఘమున్న గుణింతాక్షరాలకి 0 చుట్టండి. ఇక్కడ ఫస్ట్ ఒకసారి పదాలు చదవండి. కొండ, తొండ, గోరు, మొలక, మొసలి, జోకరు, దోమ, తోట, బోనం, తొన, నోరు, సంతోషం, గోరు, శొంఠి, సోది, కొడవలి. ఇక్కడ మనకి ఓత్తం దీర్ఘమున్న గుణింతాక్షరాలకు 0 చుట్టాలి. ఇక్కడ ఫస్ట్ పదంలో కాకోత్తం ఇస్తే కో ఉంది కదా. నెక్స్ట్ తాకోత్తం ఇస్తే తో, తొండలో. గోరులో గకోత్తం దీర్ఘం ఇస్తే గో. మొలకలో మాకోత్తం ఇస్తే మో. మొసలిలో మాకోత్తం ఇస్తే మో. జోకర్లో జాకొత్తం దీర్ఘం ఇస్తే జో. దోమలో దాకొత్తం దీర్ఘం ఇస్తే దో. నెక్స్ట్ తోట. తోటలో తాకొత్తం దీర్ఘం ఇస్తే తో. బోనంలో బాకొత్తం దీర్ఘం ఇస్తే బో. తొన తాకొత్తం ఇస్తే తో. నోరు నాకొత్తం దీర్ఘం ఇస్తే నో. సంతోషం తాకొత్తం దీర్ఘం ఇస్తే తో. గోరు గకొత్తం దీర్ఘం ఇస్తే గో. శొంఠి షకోత్తం ఇస్తే షో. సోదిలో సాకొత్తం దీర్ఘం ఇస్తే సో. కొడవలిలో కాకోత్తం ఇస్తే కో. నెక్స్ట్ ఆలోచించి సొంతంగా రాయడం స్వీయ రచన. మనం కింది పట్టికలోని గుణింతాక్షరాలతో పదాలు రాయండి. కింద మనకి ఇక్కడ పట్టికలో అక్షరాలు ఇచ్చాడు, వీటితో మనం పదాలని రాయాలి. చూడండి, ఇక్కడ అక్షరాలు ఏమిచ్చాడు? కాకోత్తం ఇస్తే కో, నా, రాకోత్తం దీర్ఘం ఇస్తే రో, యా, గా, దాకోత్తం ఇస్తే దో, బాకోత్తం దీర్ఘం ఇస్తే బో, తాకోత్తం ఇస్తే తో, రా, డా, పో, 0, దాకోత్తం దీర్ఘం ఇస్తే దో, కాకోత్తం దీర్ఘం ఇస్తే కో, తా, గాకోత్తం దీర్ఘం ఇస్తే గో, వా, లాగుడిస్తే లి. మనం ఇక్కడ పదాలు ఏం రాయాలి చూడండి. దొంగ దాకోత్తం ఇస్తే దో, 0, గా, దొంగ. నెక్స్ట్ దొర దాకోత్తం ఇస్తే దో, రా, దొర. తర్వాత మనకి గో కాకోత్తం దీర్ఘం ఇస్తే గో, డా, గోడ. నెక్స్ట్ ఇంకా కోత కాకోత్తం దీర్ఘం ఇస్తే కో,
తా. నెక్స్ట్ కాకొత్తం ఇస్తే కో, సున్నా డా, కొండ. ఇంకా తర్వాత బోనం, బాకొత్తం దీర్ఘం ఇస్తే బో, నాకు సున్నా పెడితే నం, బోనం. నెక్స్ట్ పాకొత్తం ఇస్తే పో, రా, పొరా. ఇంకా ఇంకేమొస్తాయి చూడండి. తకొత్తం ఇస్తే తో, సున్నా డా, తొండ. ఇంకా పొంగలి, పాకొత్తం ఇస్తే పో, సున్నా గా, లి, పొంగలి. నెక్స్ట్ కోడావలి, కాకొత్తం ఇస్తే కో, డా, వా, లాగుడిస్తే లి, కోడావలి. నెక్స్ట్ గోడ. ఇంకా తోన, తాకొత్తం ఇస్తే తో, నా, తోన. ఇంకా కొత్తం దో, ఇంకా చూడండి ఏమున్నాయి. దోమ ఉందా, దోమ లేదు, తోట. ఇంకొక పదం రాయాలి. కోర రాద్దాం. కో, కాకొత్తం దీర్ఘం ఇస్తే కో, రా, కోర. ఈ విధంగా మనం పదాలు రాసాము. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.